గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగారకేళి మధురాతి మధురం అని భక్తులందరూ నిన్ను కీర్తిస్తుంటే ఆ టీవీ5 యాంకర్లేంటి స్వామి, బిఆర్ నాయుడు వీడియోలు మధురం అంటారు, బిఆర్ నాయుడి సరస శృంగారకేళి దృశ్యాలు మధురాతి మధురమని కీర్తిస్తారు, అందులో భూతెక్కడా అంటూ ప్రశ్నిస్తారు, నగ్నత్వం ఉందా అంటూ నిలదీస్తారు. సభ్య సమాజానికి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు స్వామి? ఓ మహిళతో బిఆర్ నాయుడు అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. బిఆర్ నాయుడు మొదట బొక్కాయించిన తరువాత ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. వీడియోలు బయటకు రాగానే ఏఐ మార్ఫింగ్ అన్నారు. ఆ తరువాత ఒరిజినల్ వీడియోనే అవ్వచ్చు, అందులో తప్పేముందని దబాయించారు. ఒకసారి ఆ వీడియో చూస్తే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆ వీడియోని చూడండి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు. బిఆర్ నాయుడు గారు పవిత్రమైనటువంటి టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ వీడియోలు ఎవరివి, ఎలా బయటకు వచ్చాయి, ఒరిజినలా కాదా తెలుసుకోవాలి కదా మనం. ఆయన గారేమో ఫస్ట్ ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఏఐ జనరేటెడ్ అన్నారు. ఆ తరువాత పాపం ఎందుకనో ఆయన మీద ప్రెజర్ పెరిగినట్టుంది. ఏఐ జనరేటెడ్ అంటే తెలియకుండా పోతుందా, మరీ అంత అమాయకులా ప్రజలు అని చెప్పినట్టుగా ఉన్నారు. అది కాదులే, కొంత మార్ఫింగ్ చేశారు, మిగతా అంతా ఒరిజినల్లే అని చెప్పారు. సో ఒరిజినల్ రూపమేంట్ అనేది మనకు బయటపడింది. ఈ లోపు ఒక్కసారి ఏఐని కూడా అడిగి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఏఐ కదా, అదైతే వాస్తవం చెబుతుంది అనని ఏఐని అడిగితే అది ఏం చెప్పింది అనేది ఒక్కసారి చూడండి సార్. ఏఐ ఏం చెప్పింది మనకి, అది ఒరిజినల్ వీడియోనా అవునా కాదా ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. మనం ప్రయత్నించినప్పుడు ఐ అండర్స్టాండ్ వై యు ఆర్ ఆస్కింగ్. ఫ్రమ్ విజువల్ ఇన్స్పెక్షన్ అలోన్ దిస్ అపియర్స్ టు బి ఎ రియల్ ఫోటోగ్రాఫ్, నాట్ అన్ ఆబ్వియస్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్. ఎందుకు అన్నదానికి కూడా ఒక 5 పాయింట్లు చెప్పుకుంటూ వచ్చింది. ఇది ఏఐ చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు సార్. ఏఐ ఏం చెప్తుంది తెలుసా? లైటనింగ్ అండ్ షాడోస్ ఆర్ కన్సిస్టెంట్ అండర్ ద టేబుల్, లెగ్స్, సోఫా ఎడ్జెస్. ఇవన్నీ కూడా వాస్తవం. అక్కడ ఉన్నటువంటి షాడోస్ను చూస్తే ఈ వీడియో వాస్తవం అనేది అర్థమవుతుంది. రిఫ్లెక్షన్స్ ఆన్ ద గ్లాస్ టేబుల్ అండ్ స్టీల్ టంబ్లర్ లుక్ న్యాచురల్. బాడీ ప్రపోర్షన్స్, హ్యాండ్స్ అండ్ ఫేషియల్ స్ట్రక్చర్ లుక్ నార్మల్. నో విజిబుల్ బ్లెండింగ్ లైన్స్, వార్పర్ ఎడ్జెస్ ఆర్ బ్యాక్గ్రౌండ్ డిజార్షన్ దట్ యూజువల్లీ అపియర్స్ ఇన్ మార్ఫ్డ్ ఇమేజెస్, ఇండోర్ సెట్టింగ్ ఎలిమెంట్స్. సోఫా టెక్స్చర్ కానీ లేకపోతే బ్లైండ్స్ అంట, ఎయిర్ ప్యూరిఫైయర్ అట, ఫ్లోర్ టైల్స్ అట, లుక్ న్యాచురల్లీ ఫోటోగ్రాఫ్డ్. నేను చెప్తున్నది కాదు, చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఏఐ చెప్పిన మాట. మరి ఇప్పుడు భక్తులు ఏమంటారు ఇవన్నీ చూసిన తర్వాత? మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఇలాంటి వ్యక్తిని శృంగార పురుషుడు అనక ఇంకేమనాలి? హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను విసిరికొట్టిన వ్యక్తిని హైందవ ద్రోహి అనక ఇంకేమనాలి? లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని విష ప్రచారం చేసిన చంద్రబాబుకు బాహాటంగా మద్దతిచ్చి తిరుమల పవిత్రతను అవహేళన చేసిన ఇలాంటి వ్యక్తిని దగాకోరు అనకుండా ఇంకేమనాలి? సారీ చెబితే తొక్కిసలాటలో చచ్చినోళ్ళు తిరిగి వస్తారా అన్న వ్యక్తిని కుసంస్కారి అనక ఇంకేమనాలి? మీడియా తన చేతిలో ఉందని రెచ్చిపోతున్న ఇతన్ని దురహంకారి అనకుండా ఇంకేమనాలి? ఇలాంటి వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా అని నేనుగా సార్, కోటాను కోట్ల శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈయన భాగవతం గురించి మేం పనిగట్టుకుని చెప్పడం లేదు. గతంలో బాధిత బ్రాహ్మణ మహిళే, పాపం ఆ మహిళ స్వయంగా ఒక ఉత్తరం రాసింది సార్. ఆ ఉత్తరం కూడా ఎవరికి రాశారో తెలుసా? సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. మొన్న కూడా ఒక అరవ శ్రీధర్ అని ఒక ఎమ్మెల్యే బాధితురాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన గారి స్పందన ఎలా ఉంటుందనేది మనకి ఇప్పుడు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడితో అయిపోలేదు, అదే ఉత్తరం కాపీలు లోకేష్, పవన్ కళ్యాణ్కి కూడా పంపించారు. ఆమె తన స్వదస్తూరి, తన హ్యాండ్ రైటింగ్తో, తన చేత్తో తాను రాసినటువంటి ఆ లెటర్ను కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. చాలా అంశాలు ఉన్నాయి కానీ నేను అన్నింటి జోలికి పోను, చాలా పెద్ద లెటర్ ఇది, వీటిలో అన్నింటి జోలికి పోవట్లేదు. ఇందులో 25 సంవత్సరాలుగా పరిచయం ఉంది, ఆ పరిచయం కొన్నేళ్ల తరువాత రిలేషన్గా మారింది. సరే, ఇవన్నీ అయిపోయింది. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక
ఏం జరిగింది అవన్నీ కూడా అందులో రాసుకుంటూ వచ్చి మన నాయుడు గారి గొప్పతనం గురించి ఈ లెటర్లో ఒక మాట రాశారు సార్. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన విమనైజర్. రాసినటువంటి లెటర్లో ఉన్నటువంటి అంశం వావి వరుసలు లేని వ్యక్తి. ఆమె రాసినటువంటి లెటర్లో ఉన్నటువంటి ప్రధాన అంశం. అతనితో ఏ పని ఉంది అంటే ఇక ఆ పదం నేను చెప్పను. డైరెక్ట్గా అడుగుతారంట అమ్మాయిల్ని. మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేస్తాడు. ఏం చెప్తాడు అనేది అక్కడ కనిపిస్తోంది కదా. ఫుల్ స్క్రీన్ తీసుకునే పని అయితే తీసుకోండి ఒకసారి, అవకాశం ఉంటే చూడండి. నా నోటితో నేను చెప్పలేను కానీ ఏదైనా పని ఉందని ఎవరైనా మహిళ పోతే ఆయన ఏం చేస్తాడనేది అందులో ఉంది. ఇలాంటి వ్యక్తి గురించి నేనేం మాట్లాడటం లేదు. మన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదో అంటున్నారు, ఒక్కసారి విందాం సార్. కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారు ఈ అంశం పైన? మీరు బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజర్, వావి వరసలు లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీదే చెప్తాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తను టీటీడీ చైర్మన్ గానో లేదా ఎంపీ రాజ్యసభ అవుతాను అనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చెయ్యడు. ఈ ఉత్తరంలో వ్రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉన్నాను. పెద్దలు గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. కాపీ టు నారా లోకేష్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. రైట్, ఇదే అంశం పైన మాట్లాడదాం. అసలు ఈయనకి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు ఏమన్నా ఉందా? ఒక నెల ఏమన్నా ఉందా? మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్ అండ్ ఆ పార్టీ జాయింట్ సెక్రటరీ. ఎస్ నాగమల్లేశ్వరి గారు, ఒక లెటర్ నా చేతిలో ఉంది. ఇది మనం ఏ వీడియో చూసామో ఆ వీడియోలో ఉన్నటువంటి మహిళ గతంలోనే చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖ ఇతని గురించి. అందులో చాలా విషయాలున్నా ఒక్క విషయం దగ్గర నేను ఆగిపోతున్నాను. ఎందుకంటే తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత హిందువులుగా ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఇందులో ఆమె రాసినటువంటి ఒక పాయింట్ని చదివి వినిపిస్తాను. మరి ఆయనకి టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా లేదా అన్నది మీరే చెప్పండి. బిఆర్ నాయుడు ఒక భయంకరమైన విమనైజర్, వావి వరుసలు లేని వ్యక్తి. అతనితో పని ఉంది అంటే మొహం మీదే చెప్పేస్తాడు ఏమనేది. ఇది పరిస్థితి. సార్, మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ అసలు తిరుమల యొక్క పవిత్రత లేకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రావీణ్యం, ఇవాళ టీటీడీ చైర్మన్ ఆ పదవికి ఉన్నటువంటి విలువని ఈ ప్రపంచంలో ఎవడైనా తీసేశాడు అని అంటే ఈ బిఆర్ నాయుడు గారే. ఇప్పుడు ఇవాళ ఎంత నిసిగ్గుగా వచ్చిన వీడియోలు బయటకు వచ్చినప్పటికీ కూడా అటుపక్క ఉన్నటువంటి ఐటీడీపీలు కానీ ఆ పచ్చ మంద కానీ అందరూ ఏం చెప్తున్నారంటే ఇది ఫేక్ వీడియో, ఏఐ వీడియో అని మాట్లాడుతున్నటువంటి ఆ పచ్చ మందకి సమాధానంగా, అరే చేసినటువంటి వ్యక్తే బయటకు వచ్చేసి 30 years ఇండస్ట్రీ అన్నట్టు నాకు 30 సంవత్సరాల రిలేషన్ ఉంది, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే ఇటు తిప్పి వీడియో పంపించినోడు ఎవరు, వీడియోలో ఉన్నది ఎవరు, వైఎస్ఆర్సీపీ మీద పడతారేంటండి? నాకు అర్థం కాదు. అసలు ఆ పదవికి ఉన్నటువంటి విలువ ఆయన ఈ పాటికే ఏదర్ చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ అన్నా చేయాలా, లేకపోతే సిగ్గుపడి ఆయన రాజీనామా చేయాలి. ఇప్పుడు ఆ బాధితురాలు చాలా క్లియర్గా చెప్పింది. ఏం చెప్పింది? ఉమనైజరు. మీరు చూపించండి ఒకసారి, స్క్రీన్ మీద చూపించండి సార్. స్క్రీన్ మీద బిఆర్ నాయుడు ఒక భయంకరమైన ఉమనైజరు, భయంకరమైనటువంటి ఉమనైజరు, వావి వరుసలు లేని వ్యక్తి. అతనితో ఏ పని ఉందంటే, ఇంకా మరి నేను మహిళను కాబట్టి చెప్పలేకపోతున్నాను కానీ
చెయ్యలేడు ఏంటి పడుకోకుండా చెయ్యనని మొహం మీదే చెప్తాడంట. ఇట్లాంటి దరిద్రులందరినీ టీటీడీ చైర్మన్ గా పెట్టి ఎంతమంది ఆడపిల్లల్ని బలి చేస్తారు సార్? విషయం ఏంటంటే ఎంతమంది ఇప్పుడు ఆమె 25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఈ లెటర్ చంద్రబాబు నాయుడు గారి చేతికి లోకేష్ గారి చేతికి ఈ లెటర్ చంద్రబాబు నాయుడు గారి చేతికి లోకేష్ గారి చేతికి పవన్ కళ్యాణ్ గారి చేతికి అందిన తరువాతే టీటీడీ చైర్మన్ చేసినట్టుగా కనిపిస్తోంది. అలాగే చేస్తారు సార్. అరవ శ్రీధర్ గారి విషయంలో కూడా అరవ శ్రీధర్ బాధితురాలు అన్నా ఇదిగో నీకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే నువ్వు ఇచ్చినటువంటి నీ పార్టీలో విప్పుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇదిగో నాకు ఇంత అన్యాయం చేశాడు అన్న తర్వాతనే ఏమన్నా ఆడబిడ్డకి న్యాయం జరిగిందా? ఇవాళ ఈవిడ కూడా వచ్చేసి ఇన్ని సంవత్సరాలు నాతో రిలేషన్షిప్లో ఉన్నాడు ఇంత వెధవ అని చెప్పేసి ఆవిడ నీట్గా అతని కోసం మాట్లాడుతుంటే కూడా ఆ లెటరు ఏమంటారు కాపీ టు లోకేష్ బాబు కాపీ టు మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చింది కదా ఆవిడ. మరి ఆవిడ బాధపడినట్టుగా బాధకి కానీ లేకపోతే ఆవిడ బాధితురాలు యొక్క బాధకి విలువ లేదా? తెలిసి ఎందుకు ఇచ్చారు? అంత ప్రొటెక్షన్ ఎందుకు చేస్తున్నారు? అంత ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? గతంలోనే వీళ్ళే సార్, గతంలో శ్రీ లక్ష్మయ్య అని సీనియర్ అసిస్టెంట్ టీటీడీలోనే ఉన్నారు. ఓకే, ఇలాంటిదే బిగమస్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఇలాంటి రిలేషన్షిప్ ఉందని చెప్పేసి ఏకంగా పదవిలో నుంచి తొలగించారు. మరి ఇన్ని వీడియోలు బయటకు వచ్చి సాక్ష్యంగా ఆయనే నాకు రిలేషన్ ఉంది 30 సంవత్సరాల నుంచి అని చెప్పి దానికి ముందే ఆ బాధితురాలు లెటర్ రాసి నీట్గా మీకు వివరించి ఇదిగో 2-3 పేజీలు వివరించి చెప్పింది కదా. మరి ఇప్పుడు వరకు సస్పెండ్ చేయకుండా ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు వీళ్ళు? 2 విషయాలు చెప్తాను. దేనికి ప్రొటెక్షన్ చేస్తున్నారు సార్? 2 విషయాలు చెప్తా. ఇది 2 విషయాలు చెప్తా. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నందుకు రెండు చెప్తాను, దానికి ఆన్సర్ చేయండి. ఒకటి, నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, హైదరాబాద్ నడిబొడ్డులోనే ఉంది, ఏదో చంద్రబాబు నాయుడు గారు చెబితే వచ్చి ఇక్కడ దేవుని సేవ చేస్తున్నాను అని చెప్పారు. అంటే ఆయనకి చేయాలని లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే వచ్చి చేస్తున్నారట. నంబర్ 1. నెంబర్ 2, మీరు ఇప్పుడు వీడియోలు చూపించి ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి కొనసాగే అర్హత ఉందా టీటీడీ చైర్మన్ గారు అంటున్నారు. అందులో బూత్ ఏముంది, అందులో నగ్నత్వం ఉందా, ఆ వీడియోలు చూడడానికి మీకేం ఇబ్బంది అని అడుగుతున్నారు. ఆ ఛానల్, ఆయన ఒక ఛానల్ నడుపుతారు, ఆ ఛానల్లో ప్రశ్నిస్తున్నారు. సార్ అసలు టీటీడీ చైర్మన్గా చేశారు అని అంటే అది ఎన్నో జన్మల యొక్క అదృష్టంగా భావించి వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకోవడమే కదా. బతుకుతెరువు అంటాడేంటి నాకు అర్థం కాదు. బతుకుతెరువు అంటే అర్థమైంది సార్? ఇది నా బతుకుతెరువు కాదు, నాకు బోల్డ్ బిజినెస్లు ఉన్నాయంటే నువ్వు బిజినెస్ చేయడానికి వచ్చావా టీటీడీ చైర్మన్గా? లేకపోతే నువ్వు బిజినెస్ చేసుకో 4 డబ్బులు సంపాదించుకోనని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నీకు పదవి ఇచ్చారా? వీళ్ళన్నీ ఇంకొక ఆయన ఎవరో మాట్లాడారంటున్నారు కదా సార్, వీళ్ళదందరిది కంచాల బంధం. ఆయనేమో పక్కింటికి వెళ్ళిపోయి ఎవరింట్లోనో కూర్చొని అలా పక్క ప్లేట్లో కూర్చొని ఆయన తినేసి వస్తాడు, ఆడ పని చేసేటువంటి ఒక యాంకర్. ఎవరింటికో వెళ్ళిపోయి ఈయన కిచెన్ లో బంధం పెట్టుకుంటారు. ఎందుకు అవసరం లేదు సార్? ఎంతమంది ఆడబిడ్డల యొక్క మనోభావాలు, మానాలు, ప్రాణాలు వాళ్ళ ఛానల్లో వేసి శవాల మీద పేలాలు ఎలుకునే విధంగా థంబ్నెయిల్స్ పెట్టి సంపాదించుకొని తిన్నటువంటి ఛానల్కి విలువ ఉంటుందా? విలువ ఉంటుందా సార్? ఎన్ని థంబ్నెయిల్స్, ఎంతమంది బతుకులు నాశనం చేశారు సార్. కర్మ సిద్ధాంతం, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఏ ఆడబిడ్డ యొక్క కన్నీరు వదిలిపెట్టదు. ఇవాళ మీరు మీ పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి అంటే మీరు చేసినటువంటి ఘనకార్యాలు అది చూడండి, ఆ వీడియోలు చూడండి. అదంట పొద్దునేమో డీప్ ఫేక్ వీడియో అని చెప్పాడు, మధ్యాహ్నం వచ్చేనేమో కొంచెమే ఫేక్ చేశాడంట, సాయంత్రానికి వచ్చేనేమో 30 సంవత్సరాల రిలేషన్షిప్ అని చెప్తున్నాడు. ఏం చెప్పాలా సార్ ఇట్టోలని? ఎట్టి పరిస్థితిలో చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు గారైనా ఇమీడియట్ గా ఆయన్ని సస్పెండ్ చేస్తారా లేకపోతే ఆయన చేతనే రాజీనామా చేయిస్తారా? లేదు అని అంటే ఇప్పటికే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను లైవ్కి వస్తుంటానంటే కూడా బోల్డ్ మంది చెప్పారు, హిందువులు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నీచుని చైర్మన్ గా ఉంచాల్సిన అవసరమే లేదక్క అని.
లేదనంటే హిందువులు Yes. రాబో రోజులలో మీ పార్టీల నుంచి మీరే రాజీనామా చేసే రోజు ఒకటి వస్తుంది సార్. రైట్ ఒకసారి బిఆర్ నాయుడు గారు ఈ వీడియో పైన మాట్లాడిన మాటలు వినండి. భగవద్గీత గురించి తర్వాత మాట్లాడదాము, ఎందుకంటే భగవద్గీతను కూడా ఆయన అవమానించారు. అంతకంటే ముందు తన వీడియో పైన ఆయన ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఏం అబ్జెక్షన్ ఉంది? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ల నుంచి పరిచయాలు ఉన్నాయి, మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా దాంట్లో? వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. ప్రసాద్ గారు మీకేమైనా అర్థం అవుతుందా? ఈ 30 years నుంచి ఉన్న బంధం కొన్ని చోట్ల వీడియో మార్ఫింగ్ చేశారంట. ఏంటి మీకేమైనా అభ్యంతరం ఉందా? క్వశ్చన్ నెంబర్ 1. మీకు ఏం వల్గారిటీ కనిపించింది, ఏం తప్పు ఉంది అని బిఆర్ నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు ఆ వీడియో గురించి. ఆయన టీటీడీ చైర్మన్ గారు, ప్లీజ్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే మీకు కూడా నమస్తే సార్, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే. ఆయన ఏముంది అని అడిగాడు. నిజమే సార్, ఏమి ఉంది లేదు సార్, నేను ఒప్పుకుంటాను. కానీ నీ క్యారెక్టర్ లేదు, నీ క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ లేనోడు మిస్ అయింది అదేనా? అదే కదా. నా హిందూ ధర్మక్షేత్రమైన పవిత్రమైన దేవదేవుడి సన్నిధిలో నీకు ఎప్పుడైతే ఆ పవిత్రతను కాపాడడానికి బేసిక్ కమ్యూనిటీ క్యారెక్టర్ అది లేనప్పుడు ఇంక నీ గురించి నేనేటి మాట్లాడలే, నువ్వేటి మా మీకు వల్గారిటీ కనిపించిందా, తప్పు కనిపించిందా? సార్ నాకు అవన్నీ అభ్యంతరం ఏమైనా ఉందా? సార్ నేనేమండి సార్ మాట్లాడడానికి? గౌరవ సుప్రీంకోర్టు నీ ఇష్టం వచ్చినట్టు చావండి అని చెప్పింది. రిలేషన్స్లో ఇష్టమైతే ఎక్కడైనా చావండి అని చెప్పింది. దాంట్లో నేను ఎందుకు మాట్లాడాలి? కానీ నాకు ఒక పవిత్రమైన దేవాలయమైన దేవదేవుడి సన్నిధిలో సేవా తత్పరత ప్రదర్శించడానికి బేసిక్ కమ్యూనిటీస్ క్యారెక్టర్. రెండోది సేవా తత్పరత. నీకు సేవా తత్పరత లేదని నీ నోటితో నువ్వే చెప్పావు కదా. ఏం చెప్పారు? నేను బిజినెస్ నాకు ఎన్ని ఉన్నాయి అనుకున్నాను, హైదరాబాద్లో చాలా బిజీగా ఉన్నాను, కానీ వాళ్ళు పెట్రోల్ బంక్ కూడా మాత్రం వెరైటీగా చెప్తాడు. ఆ కొండలు మిస్ అయిపోతాడు. ఇప్పుడు అర్థమైంది ఏ కొండలు మిస్ అవుతాడు. నాకు అర్థం కాని విషయం, కొండలు మిస్ అయిపోతున్నాం, ఆ దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలని పవిత్రంగా మమ్మల్ని మర్చిపోయాడు, ఇవన్నీ చెప్పిన బిల్డప్లకి దేనికైనా ఎక్కడైనా సింక్ అవుతుందా? సరే, నాకు బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఇది నేను ఏదో చారిటీ చేయడానికి వచ్చాను, ఆబ్లిగేషన్ తీసుకుని వచ్చాను. అంటే రాజ్యసభ ఇష్టం అన్నమాట, ఇది కాదు. అమ్మి బాగా రాసింది ఆవిడ పాపం. అదే 32 ఏళ్ళు బట్టి ఏడుస్తున్నావు, తగరాలు పడుతున్నావు, ఏదో నీ సావు నువ్వు సస్తున్నావు కదా. మరి ఉత్తరం రాసినప్పుడు వాళ్ళ అనితం అయితే టక్ 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 నువ్వు క్రిస్టియన్ బైబిల్ ఉంటుంది బ్యాగ్లో ఉంటుంది అనగానే వద్దమ్మా నీ టీటీడీ బోర్డు మెంబర్ వద్దని చెప్పారు. మరి ఇది క్యారెక్టర్ లేదు, ఏంటి ఎందుకు వేశారు? రెండో ప్రశ్న. సరే సార్, మీరు సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, మనం ఏదో నేనైతే చాలా పూర్ సైన్స్లో. ఓకే, చెప్పు. బేసిక్స్ ఏంటంటే ప్రాక్టికల్స్, అవును, నెక్స్ట్ ప్రాక్టికల్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది కదా. అవును, థియరీ ప్రాక్టికల్స్ థియరీ ప్రాక్టికల్స్ కదా. అవును, సైన్స్లో అదే. మళ్ళీ మన మాటల్లో గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పృథ్వీ గారు ఉన్నారు. ఆయన ఏమన్నాడు? రామ్మ ఏదో వెనక నుంచి పట్టుకోవడం దానికి యుద్ధ ప్రాతిపదికన టీటీడీ చైర్మన్ పదవిలోంచి తీగి మూగు ఎస్విబిసి టీటీడీకి అనుబంధంగా పనిచేసే ఆడియో లీక్ అయింది. జాగ్రత్తగా గమనంటే మరి తపేలా ఛానల్లో కంచాలోడు కానీ పెట్రోల్ బంకోడు కానీ ఆ పచ్చళ్ళోడు ప్రాతిపదిక మీద జర్నలిస్ట్ అయినోడు కానీ పౌడర్ డబ్బోడు క్షమించడా? లేదు. మరి మీకు ఇవాళ ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయన్న వార్తలు, ఆ తర్వాత తెలంగాణ మీద ఉన్న వార్తలు పొద్దున్నీ సాయంత్రం దాకా ఎందుకు రాబోయే రోల్ అవుట్ చేస్తారు? ఇంకో పాయింట్ అడుగుతున్నారు, ఆమె ఎవరైనా వచ్చి నా మీద కంప్లైంట్ చేశారా అని. ఆ రోజు పృథ్వీరాజ్ మీద కూడా తను మాట్లాడిన మహిళ కంప్లైంట్ చేసినట్టు ఎక్కడ కనపడలేదే. కానీ మనమేం నడిపాం మన టీవీ ఛానల్లో. అదే సార్, ఇక్కడ మీకు లుక్ ఇన్ టు దట్. ఇది అయితే కంప్లైంట్ కింద తీసుకోండి, నేను కంపారిజన్ ఇస్తున్నాను. ఓకే, కాపు సామాజిక వర్గంకి అయితే ఒక యాడ్ స్టిక్, ఇదే చౌదరి సామాజిక వర్గం మావాడైతే ఈడు మావాడే అని ఏం చేసినా ధైర్యం అది కూడా ఉందా? మరి లేకపోతే ఈ సిగ్గు సరం మానం మర్యాద ఉంటే ఫస్ట్ యుద్ధ ప్రాతిపదిక రాజీనామా చేసిన అది మాడమనండి, ఎవరితోనండి మాట్లాడమనండి. లేదంటే నోరు మూసుకుని తల వంచుకుని ప్రెస్ మీట్ పెడితే ఊరుకునేది లేదు చెప్పండి. వీళ్ళకి ధైర్యం చెప్తున్నాను. తెలుగుదేశం వాళ్ళు ఏం సార్ బీజేపీ వాళ్ళు ఏం ప్రతిస్పందించారో వాళ్ళకి తెలిస్తే బాగోదు కదా అంటే హచ్చిడాగు బొచ్చుడాగు అట. వివరాలు ఇద్దరు ఒకసారి తేల్చుకోమనండి. ఈ మాటలో మాట్లాడుతూ భానుప్రకాష్ రెడ్డి ఉంటాడు అన్న, ప్రతిసారి పెద్దానికి ఎగేసుకుని పొగేసుకుని మాట్లాడతాడు కదా, ఊగిపోతుండే కదా లడ్డు ప్రసాదం మీద. మరి ఈ విషయంలో ఎందుకు మాట్లాడు? బేసిక్ క్రెడిబిలిటీ క్యారెక్టర్ లేదు అన్న విషయం మీద
ఎందుకు ఎవాల్యుయేట్ చేసి అయ్యేదాకా ఈయన చేతనైతే బీగలబోతుండు కదా, ఎస్ నా మీద ఎంక్వైరీ చేయండి, నిజ నిర్ధారణ జరిగేదాకా నేను పక్కన ఉంటాను. ఈ స్టేట్మెంట్ ఎందుకు రోజు మళ్ళీ ధైర్యం చూడండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియాలో చంద్రబాబు గారు లోకేష్ గారు కాపాడేస్తారట. ఏంటి సార్ ఇది? ఏంటి ఆయన వెనక నుంచి పట్టుకుంటానన్న దానికైతే ఎస్వీబీసీ చైర్మన్ పదవి కోల్పోవాలా? వీళ్ళకైతే అది ఆ ఫోటో తప్ప మిగిలినవన్నీ నడక ఈ పాదయాత్రలు అన్నీ చూపిస్తాను ఫోటోలు. సరే ఇవన్నీ వద్దు, నువ్వు అక్కడ తిరుమలలో కాలెట్టిన తెగించి దైద్యం పట్టిందో లేదా చెప్పు ఫస్ట్. పైన టికెట్లు అమ్ముతారు, కింద టికెట్లు అమ్ముతారు, ఈ పకోడీ కబుర్లు అని చెప్పి 6 ప్రాణాలు బలిగొన్నావు లేదా? నీ సొంత పెత్తనాలు కదా పనికిమాల నిర్ణయాలు. ఇవాళ అక్కడ పట్టి నీళ్ళు దొరక్క, పాలు దొరక్క, చిన్నపిల్లలు సమయానికి అన్నం పానాదులు దొరక్క అల్లాడిపోతే ఎన్ని శ్లోకాలు ఇస్తాను రెడ్డి మీద. గమనిస్తున్నారా? ఏదైనా దేవదేవుడు సన్నిధిలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడైనా దాపరించిందా? లేదు. మరేంటి సార్ ఇంకెంతకనే ఈ యాడ్ స్టిక్లు ఏం కావాలి? యుద్ధ ప్రాతిపదిక మీద తక్షణం మొన్నలో ఈ చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా తీసుకొచ్చారన్నట్టుగానే చెప్తున్నారు కదా ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు సార్ మీకు మాట చెప్తాను, అంత బలవంతంగా తీసుకొస్తే ఇప్పటికిప్పుడు ఆయన ఎందుకు తీసేస్తారు చెప్పండి. ఈశ్వర్ గారు 2 విషయాలు చెప్తాను. మీరు తిరుమలలో పుట్టిన వాళ్ళు, తిరుమల పవిత్రత తెలిసిన వాళ్ళు, తిరుమలలో సేవ తత్పరత ప్రదర్శించుకుంటూ అలాంటి వాళ్ళు సేవ కోసం బుక్ చేసుకుంటే మా కమిట్మెంట్ని గుర్తించి వాళ్ళు ఎప్పుడో అవకాశం ఇస్తారు. అవును. ఈ నాకు సేవ చేసే ఉద్దేశం లేదని డెలిబరేషన్ ఇస్తుంటే నాకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఏం వ్యాపారాలు ఇవే కదా. ఈ వ్యాపారాలను జస్టిఫై చేసుకోవడానికి హైదరాబాద్లో ఆడవాలి. దీనికేమో నేను తిరుమలలో ఉద్ధరించడానికి వస్తున్నాను అంటే ఇది మా పెట్రోల్ బంక్ ఎలివేషన్లో ఇక్కడ ఉండలేకపోతున్నారు, అక్కడ ఉండలేకపోతారు, కొండల జ్ఞాపకం వస్తుంది, ఉండి వెళ్ళిపోతుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదని. ఇదేంటండి ఇది? అసలు మీ వాళ్ళే మాట్లాడతారు, దానికి తగ్గట్టుగా కనీసం అన్న పైసా చేస్తారా? ఇక్కడ పూర్ణ కుంభాలతో ఆహుతి ఇచ్చేసారని చెప్పి ఇచ్చేస్తారా? మీరు జర్నలిస్ట్ ఏదైనా మీ కారు కొనడానికో లేదంటే దాన్ని ఏమంటారు ఇల్లు కట్టడానికో మీకు లోన్ ఇస్తారా? జర్నలిస్టులు అంటే భయపడిపోతున్నారు. ఇవ్వరు కదా. వీళ్ళు ఇంత పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టారు కదా, లోన్లు ఎవరు ఇచ్చారండి వీళ్ళకి? లోన్లు ఎవరు ఇచ్చారు? లేదా నేను బిజినెస్ చేశాను ఇది పెడుతున్నానని మొగాళ్ళు చెప్పి పెట్టారా? సాక్షి పెట్టినట్టు లేదు. మరి ఇండైరెక్ట్ సపోర్ట్ మాడదామా? ఎలా వచ్చింది మరి? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? జర్నలిస్టులు లోన్లు ఎవరు? బ్యాంక్ వాడు నమ్మడు. అవును. ఎవడిచ్చాడు డబ్బులు? దండి దీని మీద డిబేట్ పెట్టుకుందాం. ఇవి మాట్లాడకుండా ఇవా? సార్ మీకు బెట్టింగ్ యాప్ల గురించి తెలుసా? ప్రవచనాలు చెప్తున్నారు కదా. అవును. ఎన్నెన్ని బెట్టింగ్ యాప్లతో టైప్లు ఉన్నాయి? వాళ్ళ దగ్గర శ్రేయస్ మార్కెట్ ఏదో ఉంది కదా. తెలియదు నాకు. అదేంటండి శ్రేయస్ మీడియా ఏదో అంటారు కదా. అవును, వెళ్ళదేనా మనకు తెలియదు. ఎన్ని లక్షల షేర్లు ఉన్నాయి ఒకసారి మాట్లాడదామా? బెట్టింగ్ యాప్లో ఉందా డిబేట్? ఓపుకుందా? మరి అలాంటివి మాట్లాడమనండి సార్. మీ దగ్గర ప్రూఫ్స్ ఉండే మాట్లాడుతున్నారా ఇవన్నీ? ఏమి ఆర్ఓసి బటన్ నొక్కితే మాకు రావేటి షేర్ హోల్డర్స్ లిస్ట్ రాదు సెబీకి వెళ్తే. వీళ్ళైతే కళ్ళు మూసుకుంటారు. మార్చేద్దామా మెమరాండం ఆర్టికల్స్ అంటే మార్చుకోండి సార్. ఒకటి ఊరుకుంటే ఉడతలు గుడ్లు పెట్టి ఇల్లు విజయవాడలో కూర్చుని ఈ కాషాయ రంగు జెండాలు కట్టుకుని నెక్స్ట్ పాంకోళ్ళు వేసుకుని కూర్చుని మొన్న సద్దిబోనాలు మీటింగ్ పెట్టారు కదా. ఇలాంటి విషయాల మీద ఎందుకు ప్రతిస్పందించారు? క్యారెక్టర్ ఏది? క్యారెక్టర్ మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? క్యారెక్టర్ లేనివాడు అక్కడ ఎందుకు కూర్చోవాలి? హతీరామ్ మఠం భూములు 60 కోట్ల 400 నుంచి 500 కోట్లు ఏ ప్రాతిపదిక మీద దాని మీద డెసిషన్లు ఇస్తున్నారు? హైకోర్టు వెర్డిక్ట్స్ అవన్నీ ఫాలో అవరా? కాదు సార్, ఈ విషయాలకు సంబంధించిన అంశాలు ఏదైనా మాట్లాడతారంటే పృథ్వీరాజ్కి ఒక న్యాయం, ఎస్వీబీసీ చైర్మన్ అయినా ఇతనికి ఒక న్యాయమా? కుల ప్రాతిపదిక మీద కన్సిడరేషన్ సార్. మీకు ఇంకొక సబ్మిషన్ సార్ లాస్ట్. సార్ ఈ విషయాలు తెలుగుదేశం నుంచి లీక్ అవుతానని ఒకే ఒక విషయం మీకు చెప్తాను. అమాయకంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ హిందూ ధార్మికత దీని మీద సనాతన ధర్మం ఆయన బక్రా చేశారు. ఇప్పుడు తిరుమల లడ్డూని బూమరాంగ్ చేయడానికి ఈ పనికిమాలిన చెత్తను మన మీద తీసుకొచ్చి డిబేట్ పెడుతున్నారు. ఆ తిరుమల లడ్డూలు తప్పు చేసింది మాత్రం ఒప్పుకోవట్లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు? అప్పుడు ఇది అది కూడా మీకు చెప్తాను. ఎంత క్లియర్గా చెప్తానంటే ఇప్పుడు మన ఈయన అరవ శ్రీధర్ గారి వీడియో ఆ అమ్మాయి సీరియల్ ఆర్డర్లో ఒకదాని తోటి రిలీజ్ చేస్తుంది. దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు పాపం వాళ్ళు 21 మందికి పిలిచి మీ పర్సనల్ విషయాలు ప్రజాబాహుల్యాలు ఉన్నారు బయటికి రాకూడదని వార్నింగ్లు ఇచ్చారు. ఒప్పుకుంటారా? దీనికన్నా ముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు. తర్వాత ఆ తంబలపల్లి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఆ వీడియోలు ఎలా రిలీజ్ అయ్యాయి? జస్ట్ లుక్ ఇంటు ది ఆపరేషన్ మోడస్ ఆఫ్ ఆపరేండి. ఎంత చక్కగా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పంధాలో వీడియోలు రిలీజ్ చేస్తూ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇది రిలీజ్ చేసింది ఎవరు? ఐటీడీపీ. మీకు ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఐటీడీపీ సమర్థన ఎలా ఉంది? ఇది ఏ ఫేక్ వీడియో అని చెప్తున్నారు కదా. ఇందాక మీరే కదా చూపించింది. అవును. పుచ్చకాయలు దొంగంటే భుజాలు మీకన్నా ముందు బిఆర్ నాయుడు చదువుకున్నారు కదా. 30 ఏళ్ళ పరిచయం ఉంది. ఆ పాటి వీడియోలో కొంతవరకు నిజమే, కొన్ని ఏ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? రైట్. ఒకసారి కరుణాకర్ రెడ్డి గారు
ఈ బిఆర్ నాయుడు గారి గురించి, ఆయన చేసేటటువంటి పనుల గురించి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆమె లెటర్ రాసినా బాధతో రాసినా పట్టించుకోలేదన్న అంశానికి సంబంధించి ఏం మాట్లాడారో ఆ బయట ఒకసారి ప్లే చేయండి. బిఆర్ నాయుడు, ఇప్పుడు చెప్పు నీ కథ, నీ యవ్వారం, నీ బతుకు. పశువు కంటే హీనమైనటువంటి వ్యక్తివు నువ్వు. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు. అసలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికే ఈ ఉత్తరం ఒక బ్రాహ్మణ తల్లి, భర్తను కోల్పోయిన వైదిక బ్రాహ్మణ తల్లి ఇంత ఆర్తనాదం చంద్రబాబు గారికి రాస్తే కూడా పట్టించుకోలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నీచుణ్ణే టీటీడీలో ఉంచాలా అనేటువంటి అనుమానం ఎవరికైనా రాదా అండి? ఈ ఉత్తరం చూస్తే ఎవరికి రాదా? ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి వ్యక్తికి ఈ పదవిని ఇచ్చినారు. ఎంత దారుణం! బిఆర్ నాయుడు పైన వ్యక్తిగత మాటల దాడికి కూడా దిగారు కరుణాకర్ రెడ్డి గారు. మామూలుగా ఆయన ఎప్పుడు అలాంటి భాష ఉపయోగించరు. ఎందుకు వ్యక్తిగతమైనటువంటి అంశాల మీద దాడికి, మాటల దాడికి ఎందుకు దిగాల్సి వచ్చింది? 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. ఎస్ వెంకటరెడ్డి గారు విన్నారు కదా. ఎస్, ఏంటి మీ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన, పైగా టీటీడీ చైర్మన్ గారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది టీవీ5 చైర్మన్ గురించి కాదు. ఓకే. 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా నియమించబడినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఆ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీద మాట్లాడుతున్నాం. ఓకే. సో ఎక్కడ మేము వ్యక్తిగతంగా మాట్లాడట్లా, విత్ ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాం. ఎందుకంటే నిన్న ఉదయం ఆయన ఏఐ వీడియో అన్నాడు, మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆ వీడియో అంతా తప్పు కాదు, దాంట్లో కొంచెం మాత్రమే ఎడిట్ చేశారన్నాడు. మళ్ళీ తర్వాత ఏం చెప్పాడు, 30 సంవత్సరాల నుంచి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తారు, తప్పేంటి అని అంటున్నాడు. అవును, వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ ఇలా ఇంటికి వెళ్తే తప్పేం లేదు, అలా కిచెన్లోకి వెళ్ళి వాటేసుకుంటేనే తప్పు. పక్కనోడు భార్యని షిరిడియో లేదంటే తిరుపతో లేదంటే ఇంకో చోటకో దేశం అంతా తిప్పి అక్కడ వాటేసుకుంటే తప్పు. అది మేమంటలా. హిందూ మతం ఏం చెప్పింది మనకి, ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఒకళ్ళతో కాపురం చేస్తున్నప్పుడు వాళ్ళకి విడాకులు ఇవ్వకుండా ఇంకోళ్ళతో కాపురం చేయమని చెప్పలా, చేయకూడదని చెప్పింది హిందూ మత ధర్మం. మొన్నగా చెప్పారు చంద్రబాబు కూడా, ఒకళ్ళని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితో కాపురం చేయొద్దని చెప్పారు. నువ్వు చేస్తుంది కాపురం ఇంకొకరితో. ఇది ఒకటి వచ్చింది ఈరోజు బయటికి. సో నాకు మిగిలినటి గురించి నాకు తెలియదు. మీరు టీవీ5లో ఏమైనా ఉంటే ఇట్లాంటివి చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ టీటీడీ చైర్మన్గా ఉండి మీరు ఇటువంటివి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మీరు బిఆర్ నాయుడా లేదంటే బరి తెగించిన రసిక నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా, బూతు రోత నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా లేదంటే బెడ్రూమ్ నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా లేదంటే బొంకు రంకు నాయుడా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నువ్వు బొంకు రంకు రెండూ చేశావని తెలిసినా నిన్ను ఆ చైర్మన్ పదవిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ క్యాబినెట్ అంతా కలిపి నిన్ను కూర్చోబెట్టింది. ఎందుకు వాళ్ళకు ముందే తెలుసు? ఈ లేఖ ఎవరైతే ఇందు లేఖ గారు రాసినటువంటి లేఖ, ఇందు లేఖ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ నారా లోకేష్ను కూడా కోట్ చేస్తూ రాసినటువంటి లేఖ 2024 కంటే ముందు
అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అక్కడ మీకు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది, ఆ లెటర్లో చూడండి. ఓకే. సో అంటే ఏదైతే బిఆర్ నాయుడు అనే అతను బొంకు రంకు నాయుడు అని, అతని బొంకు వ్యవహారాలు, రంకు వ్యవహారాలు, అక్రమ సంబంధాలు అతనికి ఆల్రెడీ ఉన్నాయని తెలిసి ఆ పదవిలో కూర్చోబెట్టారు అని అంటే ఇది కదా దేవుడి మీద పగబట్టడం అంటే. దేవుడి మీద పగ అంటే ఏంటి? మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు దేవుడి మీద పగబట్టారు. దేవుడి మీద పగబట్టిన వాళ్ళు ఎవరు కూడా ఏదో బతికి బట్టగట్టరు, సర్వనాశనం అవుతారు. నాయకులను ఉద్దేశించి అన్న మాటలు. ఎవరైనా సరే, మేము తప్పు చేస్తే మేము సర్వనాశనం అవుతాం, అవతలాడు తప్పు చేస్తే వాళ్ళు సర్వనాశనం అవుతారు, ఇంకోటి తప్పు చేస్తే సర్వనాశనం అవుతారు. మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి ఏదైతే చైర్మన్గా, మాజీ చైర్మన్గా ఉన్నటువంటి ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి తిరుమలలో ప్రమాణం చేసి వచ్చారు, నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇదిగో దేవుడు దగ్గర ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఏదైతే హారత కర్పూరంతో. మరి ఇదే బిఆర్ నాయుడు తప్పు చేయకపోతే ప్రమాణం చేయాలిగా, నేను అక్కడే ఉన్నాడుగా, ప్రెస్ మీట్ కాదు నువ్వు పెట్టాల్సింది, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయాలయా మిస్టర్ బొంకు రంకు. మన దగ్గర బొంకు వ్యవహారం, రంకు వ్యవహారం లేకపోతే మనం చేయాల్సింది ప్రమాణం ఎక్కడ? మీరు మీ పార్టీ నాయకులు ఎందుకు అంత వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు? వ్యక్తిగతంగా ఏంటంటే మనిషి కూడా కాదు అసలు, ఇతను మనుషులాగైతే మనం మాట్లాడచ్చు. ఇతను మాట్లాడినటువంటి, ఇతను చేసినటువంటి చేష్టలు, అక్కడ ఆ పదవిలో కూర్చొని ఇతను వచ్చిన తర్వాత జరిగినటువంటి అపచారాలు, నిజంగా దేవుడి మీద వీళ్ళు పెట్టినటువంటి పగ, దేవుడి మీద వీళ్ళు పగబట్టారు. వీళ్ళు ఒక్కరే కాదండి, ఒక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, లేదంటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వీళ్ళంతా సమర్థిస్తున్నా అంటే మీరు ఒకసారి చూడండి. తిరుమలలో తొక్కిసలాట జరిగి 6 చనిపోతే ఈయన ఏమన్నాడు? ఏం క్షమాపణ చెబితే చచ్చిపోయినాడు, అన్న తిరిగి వస్తారా అన్నాడు. ఇది మరి దేవుడి మీద పగబట్టం కాక ఏంటి? దేవుడి మీద పగే కదా ఇది. 2 వందలాది గోవులు చనిపోతే ఏమయ్యా గోవులు అప్పుడప్పుడు చనిపోతానే ఉంటాయి అన్నారు. ఇది కదా దేవుడి మీద పగబట్టం అంటే. అదేవిధంగా తిరుమలలో మహావిష్ణు విగ్రహాలని చెత్త దగ్గర వేస్తే ఉల్టా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తే ఇది దేవుడి మీద పగబట్టం కాక ఏంటి? అదేవిధంగా చూస్తే తిరుమలలో మద్యం బాటిల్స్ దేవుడి మీద మీరు పగబట్టారంటేనే కదా అక్కడ పైకి మద్యం బాటిల్స్ వచ్చాయి. వాటర్ బాటిలే తీసుకెళ్ళలేరు, ప్లాస్టిక్ వాటర్ బాటిలే తీసుకెళ్ళలేరు. అలాంటిది పైకి మద్యం బాటిల్ వెళ్ళి అంటే దేవుడి మీద మీరు పగబట్టమే కదా. పైన ఏదైతే మాంసం బిర్యానీ తింటున్నారు పైన, మరి ఇది మీరు దేవుడి మీద పగబట్టమే కదా. గోవిందరాజస్వామి ఆలయం మీదకి ఎక్కి తాగుబోతూ కలసం మీకైపోతాడు. మరి మీరు దేవుడి మీద పగబట్టి దేవుడిని ఇలా చేయాలని మీరు ఉండే కదా, అక్కడ సరిగ్గా చూసుకోకపోతామే కదా జరిగింది. బోట్లు ట్రయల్ రన్ చేశారు, బోట్లు ట్రయల్ రన్. ఇది మరి దేవుడి పైకి అర్థం కాని విషయం. 2 పైన వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు విమానాలు, హెలికాప్టర్లు చెక్కలు కొట్టినాయి. మరి ఇవన్నీ మీ దేవుడి మీద పగబట్టమే కదా. తిరుమల 7 కొండల్ని ఉద్దేశిస్తూ ఆ 7 కొండల వెనకాల ఒక చెత్త కొండ ఉందన్న చెత్త మాటలు మాట్లాడితే మీరు దేవుడి మీద పగబట్టినట్టు కాకపోతే ఏంటి? నిన్న కూడా ఇంకా నీకు సిగ్గు సరం ఏమి లేకుండా భగవద్గీతను ఉద్దేశించి నువ్వు మాట్లాడినటువంటి మాటలు, భగవద్గీత అంట అక్కడ బరువు అయిపోయిందంట, భగవద్గీత అడ్డంగా ఉందంట, ఆ భగవద్గీత పిచ్చి పిచ్చిగా ఉందంట, అది పరికరం ఉందంట. హిందువుల మత పవిత్ర గ్రంథం అది వాయిస్ ఆఫ్ గాడ్, దేవుడే పాడినటువంటి పాటగాలం ఆ రూపంగానే మనం దాన్ని చూస్తాం. ఆ భగవద్గీతని, భగవద్గీత మీద మనం ప్రమాణం చేస్తాం. అలాంటి దాన్ని ఒక టీటీడీ చైర్మన్ ఏదైతే ఇది అడ్డంగా ఉంది, ఇది అసలు పిచ్చిగా ఉంది, ఇది పనికిరాదు, భగవద్గీతలో ఏముంటుంది? బుక్ లో భగవద్గీత కదా ఉంటుంది. సూపర్ 6 అని లేకపోతే రావాలి జగన్ కావాలి జగన్ ఉండదు కదా. సిగ్గు సార్ ఉండాలి కదా దీనికి. లేదంటే నీకు సంబంధించిన భగవద్గీత బుక్ అదే ప్రింట్ చేశారా? ఆయన భగవద్గీత ఎందుకు చదువుతాడు? కామసూత్రాలు చదువుకొని ఉంటాడు, అందుకని ఆయనకు తెలియదు భగవద్గీత విలువ. అట్లాంటి టీటీడీ చైర్మన్ మీరు మళ్ళీ మేము వ్యక్తిగతంగా పోతున్నాం. మేము ఒక్క పేరే పెట్టాం, బొంకు రంకని. ఇంకా రంకు బొంకులు చాలా ఉన్నాయి, అవన్నీ తెలిస్తే ఇంకేం అవ్వాలి? సో ఈ బొంకు రంకులు నా పనులన్నీ ఆపేసుకోనంట, అతని పనులన్నీ ఆపేసుకొని తిరుమల వచ్చి ఉండాల్సిన అవసరం లేదంట. మరి రక్షణ రాజీనామా చేయ ఎవడు రమ్మన్నాడు నిన్ను? అసలు నువ్వు వద్దురా బాబు అని. నీలాంటాడు ఇక్కడ పనికిరాడు, నీలాంటాడు వచ్చి నాకు ఇక్కడ అపవిత్రం జరుగుతుంది, మీరు దేవుడి మీద పగబట్టారు, మీ అంత నీచమైనటువంటి మనిషి పుట్టుక మీరు పుట్టలేదని మాట్లాడుతుంటే ఇంకా నాకు అక్కడ ఉండాల్సిన నిన్నేదో బతిలాడి పెట్టినట్టు, నిన్న ఉండని చెప్పి బతిలాడినట్టుగా మాట్లాడతారండి. అవును, బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆయన తీసుకుంటారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? నాకు వ్యాపారాలు అందరూ తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి బాధ్యత. దేవుడి మీద పగ ఒక బిఆర్ నాయుడు పట్ల పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఈ బొంకు రంకు వ్యవహారాలు తెలిసి అక్రమ సంబంధాలు చేస్తాడని తెలిసి కూడా అక్కడ కూర్చోబెట్టారంటే తప్పు చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది. ఇంకా కూడా నిన్న ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత తప్పేంటి అక్రమ సంబంధం పెట్టుకుంటే అంటున్నాడు. ఓరి మీ దొంపల దగ్గ. అంతకుముందు రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదాన్ని సామెతుండేది, ఇప్పుడు రంకు చేస్తాం తప్పేంటి అంటున్నాడు డైరెక్ట్ గా. అంతకుముందు రంకు నేర్చినాడు ఏదో ఒక అబద్ధాలాడు, రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదు అంటాడు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎస్ రంకుతో దొరికాం, ఏందా తప్పేంటి దీంట్లో ఏముంది దాంట్లో 30 ఏళ్ళుగా చేసుకుంటున్నాం. నగ్నత్వం ఏముంది?
నగ్నత్వం వినలేదా మీరు ఈ డైలాగ్ వినలేదా? నగ్నత్వమా? ఆ. ఓహో, నగ్నత్వం ఉంటేనే ఉన్నట్ట, నగ్నత్వం ఉంటేనే ఉన్నట్ట. వాళ్ళు చెప్పిన అంటే మాట పెళ్లి చేసుకొని మీ భార్య ఉండగానే విడాకులు ఇవ్వకుండా పక్కింటికి వెళ్ళి కాపురం చేస్తే తప్పులేదు. పక్కన వాళ్ళ భార్యని ఏదైతే షిరిడీలు తిరుపతిలో విమానాశ్రయాల్లో హోటల్లో ఉంటే తప్పులేదు. ఇది తప్పేది అంటున్నారా? ఇది మేము అడిగితే ఏఐడి ఫేక్ వీడియోలు కూసేపు. ఓ పని చేద్దాం, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిద్దాం. ఫోరెన్సిక్ ల్యాబ్కి లేదంటే తిరుమలలో వచ్చి నువ్వు ప్రమాణం చేసి ఎందుకు ఇదంతా తప్పుడు వీడియో నేను అడిగితే చెప్పింది కదా, ఆన్సర్ చెప్పింది కదా, చూపించు. అట్టకు అనుకున్నారు కదా, దాని పెద్ద ల్యాబులు పంపిద్దాం, అమెరికా పంపిద్దాం, లేకపోతే వాళ్ళు పంపిస్తారు అలాగే. లేదంటే టెక్నాలజీకి పితామహుడు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తారా? పంపిద్దాం. సో ఇప్పుడు ఈ దేవుడి మీద పగబట్టింది ఎవరంటే క్లియర్ గా వీళ్ళు అనేది అర్థం కాలేదా? రెండోది వచ్చేటప్పటికి ఒకటి మీకు మహా న్యూస్ ఇంటర్వ్యూలో అతను టాల్కమ్ పౌడర్ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తా ఉంటే అతను చెప్తాడు, మీరు ఇవన్నీ మాట్లాడుతున్న ఆప్తేనే ఇట్లా ఇంత దాకా వస్తుంది, మాట్లాడండి మమ్మల్ని. సో ఈయన ఏంటంటాడు, చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల కంటే 1.5 year ముందే కలిశాడంట. కలిసి నేను మిమ్మల్ని ఏమి ఆశించలేదు ఇప్పటి వరకు, నేను నాకు టీటీడీ చైర్మన్ కావాలని బిఆర్ నాయుడు అడిగాడంట. అడిగితే ఎస్ యూ డిజర్వ్ ఇట్ అన్నాడంట. అసలు నువ్వు తప్ప దీనికి ఎవరు పనికిరాడు, టీటీడీకి యూ డిజర్వ్ ఇట్ అన్నాడంట. యూ డిజర్వ్ ఇట్ అన్నాడంట. మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక వెళ్ళి కలిశాడంట. కలిసినాక నేనేం అడగలేదండి, అప్పుడు మిమ్మల్ని ఒకటి అడిగినా గుర్తుందా అంటే ఎస్ యూ డిజర్వ్ ఇట్. నువ్వే దీనికి నువ్వు 1% కూడా డిజర్వ్ కాదు అది. నువ్వు నీలాంటి అక్కడ తీసుకొని వచ్చి ఈరోజు తిరుమలలో అపవిత్రం జరుగుతా ఉంది, తిరుమల ప్రతిష్ట రోజు రోజుకి దిగజారుతుంది. తిరుమల చరిత్రలో నువ్వు 54వ చైర్మన్, నీకంటే ముందు 53 మంది చైర్మన్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలికి చైర్మన్ గా పనిచేశారు. ఒక మంచి పదం వాడారు, ధర్మకర్తల మండలి. ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండాలి, ధర్మాన్ని కాపాడాల్సిన ఉండాలి. రోజు అధర్మం చేసి ఇంకా బూతులు తిడుతూ రంకి వ్యాపారాలు నడిపే వాళ్ళు ఉండకూడదుగా, అందుకనే రాజీనామా చేయమంటారు. సేవ భగవంతుడికి సేవ. శానాకాలం యాదుంటుందని ఒకటి గుర్తొచ్చింది ఇప్పుడు. 54వ చైర్మన్ శానాకాలం యాది ఉంటాడండి, మామూలుగా యాది ఉండడు. అబ్బా ఆ వీడియోలు, అబ్బా ఆ ఫోటోలు, అబ్బా అతను మాట్లాడినటువంటి శానాకాలం యాది ఉంటది. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తక్షణం అతను రాజీనామా చేయాలి. లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఈ మహాపాపానికి వాళ్ళు కారణం కాబట్టి ఇతను రాజీనామా చేయకపోతే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, తొందరలోనే పదవులు ఊడిపోతాయి. రైట్, ఒకసారి ఆ భగవద్గీత గురించి మాట్లాడేది మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి సార్ ప్లీజ్. చాలా అవసరం అది, ఎందుకంటే హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఈ వీడియోల గురించి కాదు నేను బాధపడుతున్నది, ఆ భగవద్గీత గురించి ఏం మాట్లాడారు. ఎవరైనా మాట్లాడుతారా మన నోటితో? ఒక హిందువు ఎవరైనా అలాంటి మాటలు భగవద్గీత గురించి మాట్లాడతారా? ఒకసారి ప్లే చేయండి. 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. భగవద్గీత బుక్స్ టీటీడీ ప్రింట్ చేసి భక్తులకు పంచుతుంటే 32 లక్షలు, ఎంత అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా తయారవుతారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. 32 లక్షల భగవద్గీత పుస్తకాలు, వాటిని గోడౌన్లో పడేసింది కాకుండా అవి చూస్తే మొహాన ఉమ్ముతారా? ఎందుకు? ఏముంటుంది భగవద్గీత బుక్లో? భగవద్గీత శ్లోకాలే కదా ఉంటుంది, భగవద్గీతే కదా ఉంటుంది. ఎంత అహంకారం అనాలన్నా దీన్ని, లేకపోతే అధికార గర్వం అనాలన్నా హిందువుగా బాధపడాల్సి వస్తుంది. మీరు రాజకీయాలు చేసుకోండి, లేదంటే ఇలాంటి వీడియోలు రిలీజ్ చేసుకోండి, కానీ భగవద్గీత గురించి మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చింది ఎందుకు? ఈ అధికారం, ఈ పదవి ఎందుకు ఇచ్చారు? ధర్మకర్తల మండలికి చైర్మన్ ఎందుకు చేశారు? ధర్మాన్ని కాపాడతారని. కానీ ఇలా రాజకీయాల కోసం భగవద్గీతను అవమానిస్తారని కాదు సార్. నాగమల్లేశ్వర్ గారు, భగవద్గీతను అవమానించడం ఏంటండి? వీళ్ళు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు? ఎవరి మొహం మీద ఊస్తారంటే ఇప్పటికి కూడా రాజీనామా చేయకపోతే నీ మొహం మీద ఊస్తారు. ఇప్పటికైనా రాజీనామా చేసి అసలు అట్లీస్ట్ ఆ పదవికి ఉన్నటువంటి విలువ కూడా తెలియని వాళ్ళందరినీ తీసుకొని వస్తే ఇలాగే ఉంటుంది సార్. బిఆర్ నాయుడు అంటే ఆ పేరులోనే ఉంటుంది. భగవంతుడు అంటే రెస్పెక్ట్ లేనటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు, ఆ పేరులో ఉన్నదే ఇది. ఈ రోజుకొక వీడియో, రోజుకొక ఏదో అమెరికా ఎప్స్టైన్ ఫైల్స్ లాగా, బిఆర్ నాయుడు ఎప్స్టైన్ ఫైల్స్ లాగా అన్ని వీడియోలు వస్తున్నాయి, అన్ని ఏమంటారు, అన్ని మెసేజ్లు వస్తున్నాయి. బాధితురాలే నీట్గా లెటర్ రాసింది,
ముందే తెలుసు ఆవిడకి ఏంటి అయితే రాజ్యసభ ఇస్తానన్నారంట, లేకపోతే టీటీడీ చైర్మన్ ఇస్తారంట. ముందే ఎలా తెలిసిపోయి సార్ వీళ్ళకి ఏ పదవులు ఇస్తారు ఏంటి ఇస్తారు అనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. కాబోయే ముఖ్యమంత్రి అని పెట్టింది అందులో, ఈయనకేమో ఏమంటారు టీటీడీ చైర్మన్ కానీ రాజ్యసభ కానీ ఇస్తారంట. ఇలాంటి నిసిగ్గమైనటువంటి పరిపాలన ఏంటంటే భగవద్గీత అంటే భయం లేదు, వెంకటేశ్వర స్వామి అంటే భయం లేదు, అసెంబ్లీ అంటే భయం లేదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అంటే భయం లేదు. వాటికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కోనేటి ఆదిమూలం వీడియోలు చూసారా సార్? అందరం చూసాంలేండి అనుకోండి. ఆ దరిద్రం ఒక ఎమ్మెల్యేకి ఏమి చేయాలో మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో కూర్చొని ఉన్నాడు ఆ పెద్ద మనిషి. తర్వాత నజీరు, ఆ నజీర్కి ఇంతంత కూడా సిగ్గు లేదు, ఆయన కూర్చొని ఉన్నాడు అసెంబ్లీలో. తర్వాత అరవ శ్రీధరు, వాడు అసెంబ్లీలోనే ఆయన పెద్ద మనిషి వీడియో కాల్ ఇట్లా పెడతాడు. అసలు ఏంది ఈయన ఇప్పుడు బిఆర్ నాయుడు గారి వీడియో, ఇవన్నీ ఏంటి అన్ని ఫేక్ ఏఐ వీడియోలు అంట. మరి శుద్ధ పూసలు మరి మీరంతా మరి మీకు ఎక్కడ ఏ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే మీకు కాస్తన్న దేవుడు అంటే భయం లేదు, భగవద్గీత అంటే భయం లేదు, అసెంబ్లీ అంటే భయం లేదు, బయటకు వచ్చినందుకు హైందవ ధర్మాన్ని గురించి గొప్పగా చెప్పేటటువంటి సనాతనిగా ముద్ర వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థం కావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక పాయింట్, భగవద్గీతను అవమానించినటువంటి వ్యక్తి విషయంలో అయినా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి కదా. ఆయన ఎందుకు స్పందిస్తారు సార్? ఆయన స్పందిస్తారని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? వాళ్ళ పార్టీలోనే అన్యాయం జరిగిందని ఒక ఆడబిడ్డ మాట్లాడితేనే బయటికి రాలేదు. ఓకే, ఆ వినిత విషయంలో బయటికి రాలేదు. ఇప్పుడు కూడా ఈ ఆడబిడ్డ పాపం ఈవ రాసినటువంటి లెటర్లో కూడా కాపీ టు మా పవన్ కళ్యాణ్ గారు అని రాసింది కదా. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాడంటే ఇప్పుడు మాట్లాడు. ఎప్పుడు మాట్లాడతారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు యాగం చేస్తే కూడా కేసులు పెట్టడానికి రెడీ అయిపోయారు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళు వీళ్ళు స్పందిస్తారు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయడం దారుణం ఏమన్నా ఉంటుందా సార్? కరెక్ట్ మీరు అన్నది. భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. అది ఇందాపూర్ అయినా సరే, ఇంద్రలేఖ గారు రాసినటువంటి లేఖ అయినా సరే, అన్ని బయటకు వస్తాయి. దేవుడు అన్ని చూస్తున్నాడు. ఒక్కొక్క పాపం పండుతూ పోతూ ఉంటుంది. అందులో 1% కూడా డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ఇంత అపచారం జరిగినందుకు మీకు విషయం తెలుసో తెలీదో, పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు కదా, ఎవడో గాలోడు వచ్చి నన్ను సారీ చెప్పమంటే నేను సారీ చెప్తానా అని అన్నాడు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా భయపడ్డారు? చైర్మన్ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సారీ చెప్పాలి అని అంటే తిడతారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం సార్. ఇవాళ పాపం పవన్ కళ్యాణ్ గారు ఏ గుడి మెట్లు గడుగుతారో ఏమో నాకు తెలియదు కానీ ఎట్టి పరిస్థితిలో హిందువుల అందరి మనోభావాల దృష్టి పెట్టుకొని నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో బిఆర్ నాయుడు రిజైన్ చెయ్యాల్సిందే. లేదు అని అంటే మీరు ఆయనకి రాజీనామా చేసేలాగా మీరన్నా చేయాల్సిందే. రైట్ మేడం. ఒక 2 minutes తీసుకోండి వెంకటరెడ్డి గారు. అంటే నేను అనే అహంకారంతో మెటమెటలాడుతున్న వీళ్ళందరికీ ఐ అంటే ఇందాపూర్, ఐ అంటే ఇంద్రలేఖ, ఈ రెండింటితో భగవంతుడు, నేను గతంలో చెప్పాను మన లాస్ట్ డిబేట్లో, శిశుపాలుడు వధ జరిగేటప్పుడు 100 తప్పులు చేసేదాకా ఓపిక పట్టాడు. కానీ ఆ దేవదేవుడితో పెట్టుకున్నందుకు ఈ 100 తప్పులు వీళ్ళతో ఒక బెన్ జాన్సన్లా పరిగెట్టించి చేయిస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఇందాపూరు, బోలేబాబా ఇట్లన్నిటితో ఉన్న సంబంధాల ఇంకేమైనా సంబంధాలను ఎస్టాబ్లిష్ అవ్వక మునుపు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి ఇది అక్రమ సంబంధం అంటే బిఆర్ నాయుడు తిరుగుగా చూపించాడు. సో ఇవన్నీ మీరు క్రానికల్ ఆర్డర్లో పెడుతూ భగవద్గీత విషయంలో ఒక బేసిక్ హిందువుకి మనోభావాలకు గాయ కలిగించేలాగా భగవద్గీతనే అవమానం చేసినట్టు ఇది ఏ ప్రాతిపద మీద అక్కడ తిరుమలలో టీటీడీ దేవస్థానానికి రాజకీయాలు ఏవో చేసుకోమనండి. వైఎస్ఆర్సీపీ మీరు కూడా చెప్పండి, మీరు వైఎస్ఆర్సీపీతో రాజకీయాలు చేసుకోండి, కరుణాకర్ వేసుకోండి, భగవద్గీత గురించి డోంట్ అలౌ అలాంటివి బ్లేటెంట్గా చెప్పకండి. ఎందుకంటే టీటీడీ ధర్మకర్తగా టీటీడీ చైర్మన్ కూర్చున్నట్టు రాజకీయాలు ఎందుకు? రాజకీయాలు ఏ ప్రాతిపదిక మీద మీరు చేస్తారు? జీవో నంబర్ 3 అదేంటంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 2 జీవోల యొక్క సారాంశం 746, 747 సారాంశం రాజకీయాల కొండ మీద చేస్తే టెంకుజాలు తగులుతుందని. కరెక్ట్. ఫస్ట్ దాని మీద పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించండి. గుడ్. ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి మీద
సుబ్బారెడ్డికి ఏదో వ్యక్తిగతంగా నీకు చేతనైతే నీ దగ్గర తపేలా ఛానల్ ఉందో వీడియోలు రిలీజ్ చేద్దామంటే వాళ్ళ దగ్గర క్యారెక్టర్ ఉందా లేదు నీ దగ్గర అదే జస్ట్ కంపారిజన్ చూసుకో. నీకు టీటీడీ చైర్మన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద ఉద్యోగం ఇచ్చారా, ధర్మకర్త కింద హిందూ ధర్మాన్ని పరిరక్షించమని ఉద్యోగం ఇచ్చారా? ఈ రెండింటికి తేడా తెలుసుకోమనండి. ఎందుకు అహంకారం ప్రదర్శిస్తున్నావు? టీటీడీ ధర్మకర్తగా, టీటీడీ చైర్మన్గా విధి విధానాల్లో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరగకుండా దేవదేవుడి సన్నిధిలో జరిగే కైంకర్యాలను పరిరక్షించడానికి, మూడోది ఈ లడ్డు ప్రసాదం లాంటి అవకతవకల మీద ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండవలసిన బాధ్యత నీ మీద ఉండి సక్రమైన నిర్ణయాలంటే ఏది పడితే దాంట్లో భూముల్లో కూడా కలిపడిపోతున్నావు, వ్యక్తిగతంగా మనుషులు దూషిస్తున్నావు, కొండ మీద టీటీడీ చైర్మన్ ఏ కెపాసిటీతో నువ్వు మాడుతున్నావు? నువ్వు ఎవడు అసలుకి? దేవుడికి సేవ చేయడానికి నీకు ఇచ్చిన అవకాశం ప్రభుత్వం, నీకు రాజకీయాలు జరిగే చేతనైతే మీడియాలో కూర్చున్న తప్పేలా ఛానల్లో డిబేట్లు పెట్టు. నీ తోటి పకోడీగా ఇద్దరు డిబేట్లు పెడతారు కదా, నువ్వు పెట్టుకో. నీ సత్తా ఏంటో నీ దమ్మేటి చెప్తారు ప్రజలు. రైట్, వెంకటరెడ్డి గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా, ఎందుకంటే సార్ వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ పతనం బిగినైందో తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు అని చెప్పి గొడ్డు మాటలు మాట్లాడిన తర్వాత దేవుడి మీద అపవిత్రంగా, దేవుడి మీద పగబట్టి వీళ్ళు మాట్లాడారనేది క్లియర్గా అర్థమైన తర్వాత దేవుడి మీద మరి పగబడితే ఊరుకుంటాడా? ఆ దేవుడు వీళ్ళ పాపాలని ఒక్కొక్కటి బయట పెడుతున్నాడు. ఫస్ట్ ఈవో శ్యామలరావు తిరుమలలో చంద్రబాబు నాయుడు ఏరుకోరు అక్కడ పెట్టాడు కదా, ఆయన కూడా ఇవన్నీ తప్పని చెప్పాల, అందుకని పీకే వేస్తాడు. నువ్వు ఇక్కడ పనికిరావు ఈవోగా, గెట్అవుట్ అన్నాడు దేవుడు. రెండోది వచ్చేటప్పటికి 7 కొండల్ని తీసి పారేస్తానన్న చంద్రబాబు నాయుడు గారి వీడియో 16 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. 16 సంవత్సరాల నుంచి ఏమన్నాడు? 2 కొండలే చేసి పడేశాడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి విత్తలవిడిగా అబద్ధాలు ఆడాడు కదా. అరే పానీలే ఈ వయసులో ఇంకెందుకని వదిలేశాడు దేవుడు ఏది చంద్రబాబు నాయుడు గారిని. మళ్ళీ మొన్న కూడా ఎత్తారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎత్తి 2 కొండలే చేశాడు అంటే 2 కొండలు ఆయన చేయలేదా? 2 కొండలుగా అంతకుముందు ఉన్నదాన్ని 7 కొండలు చేశాడు. దాన్ని నువ్వు బైబిల్ మహాసభలకు వెళ్ళి అక్కడ క్రిస్టియన్ ఓట్ల కోసం 746 రద్దు చేస్తా అన్నావు, దుర్మార్గుడా అని చెప్పి ఏదైతే అతన్ని బయట పెట్టాడు దాన్ని. 3 హెరిటేజ్ కి బొందాపూర్తో ఉన్నటువంటి అక్రమ సంబంధం సక్రమంగానే వెబ్సైట్ లో బయటపడేటట్టు చేశాడు. మనం ఇన్నాళ్ళు చూడాల, మనం ఇన్ని లడ్డుది ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఎవడన్నా వెబ్సైట్ లోకి వెళ్ళి ఒరే ఇందాపూరు ఇది మీదే రాని ఎవడన్నా చూసాడా? దేవుడు అప్పుడు అతను చూపించారు, ఎవరో ఒకరి చేత బయటకు వచ్చింది. 4 బిఆర్ నాయుడుకి ఏదైతే హిందూ లేఖకి 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉందని, ఎవరన్నా 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది ఎవరికన్నా ఒక్కరికి తెలుసా? దేవుడే కదా ఈరోజు. అరే నువ్వు ఆ చైర్మన్ పదవిలో అతను ఉండడు, రాసుకోండి. దేవుడు అతన్ని ఉంచడు, దేవుడు ఆ చైర్మన్ పదవిలో అతన్ని ఉంచడు. అంతేనా? ఇప్పుడు కూడా అతను రాజీనామా చేస్తాడేమో అని వెయిటింగ్. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటేనే అవుతుంది కాదండి. చంద్రబాబు చేయిపోతే ఆ పాప అందరికి ఆల్రెడీ పెట్టడమే తప్పు. దేవుడికి తెలుసు, సరే మారతాడులే, ఇక్కడికి వచ్చినాకన్నా ఈ సంబంధాలని మారతాడులే అని చూస్తే అదేం లేదు. ఇంకా నా ఇష్టం, నేను రాజీనామా చేయకపోయిన అదేంటి ఇదేదో టీడీపీ పార్టీ లాగా టీటీడీ అంటే నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో ఖచ్చితంగా దేవుడు అయితే వీళ్ళ పాపాలని చూస్తూ ఊరుకోడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే దేవుడి మీద పగ పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు అన్నాడు కదా. ఎవరవుతారో వెయిట్ అండ్ సీ మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో మీకు కూడా ఉంది వాటా. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు, నాగమల్లేశ్వర్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.